రిషికేశ్ ట్రిప్. రిషికేశ్లో నేను 4 రోజులు ఉన్నాను. ఆ రోజు హరిద్వార్కి ఉదయం లక్నో నుండి స్లీపర్ బస్సులో వచ్చాను. వెంటనే గంగానది ఘాట్కి చేరుకొని స్నానం చేశాను. హరిద్వార్లో గంగానది నిండుగా ప్రవహిస్తుంది, కానీ ప్రవాహం చాలా నిర్మలంగా ఉండటం వలన స్నానం చేయడానికి వీలుగా ఉంది. తొందరగా స్నానం ముగించుకొని మానసాదేవి దర్శనానికి బయలుదేరాను. మానసాదేవి గుడికి వెళ్ళడానికి కేబుల్ కారులో వెళ్ళొచ్చు, కానీ నేను నడిచి వెళితేనే బాగుంటుందని గేట్ నెంబర్ 1 నుండి బయలుదేరాను. నా దగ్గర ఉన్న బ్యాగ్, ఇంకొక సంచి అక్కడ ఉన్న షాప్లో ఉంచి కొండ ఎక్కడం మొదలుపెట్టాను. చూస్తే దేవాలయం దగ్గరగా ఉన్న ఎక్కడానికి చాలాసేపు పట్టింది. సేద తీర్చుకుంటూ నెమ్మదిగా ఎక్కాను. క్యూ చాలా ఉంది. దర్శనానికి చాలా సమయం పట్టింది. మానసాదేవి, చండీదేవి దేవాలయాలు పక్కపక్కనే అవడం వలన 2 దర్శనాలు వెంటనే అయిపోయాయి. ఆలయాలకు ఇంకొక మెట్ల దారి కూడా ఉంది, కానీ నేను వచ్చిన దారినే కొండ దిగాను. దర్శనానికి వెళ్లే ముందు ఏమీ తినకపోవడం వలన బాగా ఆకలి వేసింది. దారిలో పూరి, ఆలు సబ్జీ, ఫ్రూట్స్, జిలేబీ తిన్నాను. కొండ దిగి రిక్షాలో ఆటో స్టాండ్ వరకు వెళ్ళాను. అక్కడి నుండి సుఖదం ధర్మశాలకి ఆటోలో బయలుదేరాను. కానీ దారిలో కొందరు కుర్రాళ్ళు రిషికేశ్ వెళ్ళడానికి ఆటో ఎక్కారు. అప్పుడు తెలిసింది రిషికేశ్ హరిద్వార్ నుండి 24 కిలోమీటర్లని. ఆటో డ్రైవరు వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరికి 50 రూపాయలకి బేరం కుదుర్చుకున్నారు. రూమ్ దొరుకుతుందా అని వాళ్ళని అడిగితే వాళ్ళు రిషికేశ్లో చాలా ధర్మశాలలు ఉన్నాయి, ఏదో ఒకటి దొరుకుతుందని చెప్పారు. నేను కూడా రిషికేశ్కి వెళ్ళడానికి నిర్ణయించుకొని ఆటో డ్రైవర్కి చెప్పాను. 60 రూపాయలు అడిగాడు. సరే అన్నాను. రిషికేశ్కి ఆటోలు బస్టాండ్కి, రామ్జులాకి వెళ్తాయి. నేను రామ్జులా దగ్గర దిగాను. అప్పటికే సాయంత్రం అవుతుంది. రూమ్ కోసం వెతకడం మొదలుపెట్టాను. ఒక్కడికి రూమ్ దొరకడం కష్టం అనిపించింది. ఒక హోటల్లో అడిగితే రూమ్ రెంట్ 1500 రూపాయలు చెప్పాడు. వెతగ్గా గీతా భవన్కి చేరుకున్నాను. అక్కడ ఉన్న అన్నిటికంటే పెద్ద కుర్చీలో కూర్చున్న బాబూజీని వినయంగా బతిమాలితే హాల్లో ఉండటానికి వీలు ఉంటుంది అని చెప్పారు. లాకర్లో సామాన్ పెట్టుకోవచ్చని చెప్పారు. కిరాయి ఏం ఉండదు, 500 రూపాయలు డిపాజిట్ చేయాలి, తిరిగి ఇచ్చేస్తారు. ఇక నాకైతే ఆశలు వదులుకొని ఉండడం వలన ప్రాణం లేచి వచ్చింది. వెంటనే ఒప్పేసుకున్నాను. ఎన్ని రోజులు ఉంటారు అనగానే 4 రోజులు అని చెప్పాను. ఏం చేస్తారు అని అడగగానే ఇక్కడ ఉన్న దేవాలయాలు అన్నీ చూడటానికి వచ్చాను అని చెప్పాను. రూమ్లో సామాన్ పెట్టి వెంటనే గంగా స్నానానికి వెళ్ళాను. సమయం సాయంత్రం 7 కావస్తుంది. చలిగానే ఉంది. ఈ చలిలో స్నానం చేయగలనా అని సందేహంగా ఉన్నా బయలుదేరాను. గంగానది ధర్మశాలకు చాలా దగ్గర. నదికి ధర్మశాలకు మధ్యలో రోడ్డే అడ్డం. ఒక టవల్ తీసుకొని బాత్రూంలో స్నానానికి వెళ్ళినట్టు వెళ్ళాను. చలిగా ఉండటం వలన బాగా ఎంజాయ్ చేయలేకపోయాను, కానీ రిషికేశ్లో గంగా స్నానం అయ్యింది అనిపించాను. స్నానం చేసి వచ్చి భోజనానికి వెళ్ళాను. ధర్మశాలలోనే క్యాంటీన్ ఉంది. రూమ్ టికెట్ చూపిస్తే రాత్రి భోజనము 60 రూపాయలకి, పగలు భోజనము 50 రూపాయలకి పెడతారు. బాగా అలసిపోవడం వలన విశ్రాంతి తీసుకుందామని అనిపించినా మనసు ఉండబట్టగా ఆ ఊరు చూద్దామని బయలుదేరాను. ఊరు అంతా గంగానదికి 2 వైపులా ఉంది. ఒకవైపు అన్ని ధర్మశాలలు, ఆశ్రమాలు, మార్కెట్టు, హోటల్స్, మిగతా అన్ని షాపులు. రుద్రాక్షలు, స్వెటర్లు, షాల్స్, అన్ని రకాల విలువైన రాళ్ళు, బొమ్మలు, బట్టల షాపులు, ఇంకా ఎన్నో షాప్స్. ఇంకొక వైపు హరిద్వార్ వెళ్ళడానికి హైవే మరియు బస్టాండు, రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి దారి. ఇక్కడి నుంచే నీలకంఠ దేవాలయానికి దారి కూడా ఉంది. గంగానదిని దాటడానికి 3 జులాలు ఉన్నాయి. జులా అంటే తెలుగులో ఉయ్యాల అని అర్థం, కానీ తెలుగులో కూడా రామ్జులా అంటేనే బాగుంటుంది. రామ్జులా, జానకి జులా, లక్ష్మణ్ జులా, ఈ 3 గంగానదిని దాటడానికి బ్రిడ్జీలు.
గీతాభవన్ ఎదురుగా ఉన్న రోడ్డు వైపు వెళ్తే త్రయంబకేశ్వర్ దేవాలయం మరియు భూతనాథ్ దేవాలయానికి వెళ్ళడానికి ఆ దారిలోనే వెళ్ళాలి. నాకు ఇదంతా తెలుసుకోవడానికి 3 రోజులు పట్టింది. త్రయంబకేశ్వర్ దేవాలయం లక్ష్మణ్ ఝులా పక్కనే ఉంది. లక్ష్మణ్ ఝులా కొన్ని నెలల కింద కూలిపోవడం వలన రిపేర్ చేస్తున్నారు. అందుకే లక్ష్మణ్ ఝులా ఇప్పుడు ఉపయోగించడం లేదు. అందరూ రామ్ ఝులా, జానకి ఝులాని ఉపయోగించి 2 వైపులా వెళ్ళవచ్చు. చిన్న చిన్న రిక్షాలు, స్కూటర్లు అంటే 2 చక్రాల వాహనాలు జానకి ఝులా మీద నుండి వెళ్ళవచ్చు. చిన్న చిన్న డుగుడుగు ఆటోలు కూడా జానకి ఝులా మీద సామాను 2 వైపులా సరఫరా చేస్తాయి. రామ్ ఝులా మాత్రం కేవలం నడిచి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. నేను మొదట త్రయంబకేశ్వర ఆలయానికి వెళ్ళాను. పక్కనే లక్ష్మణ్ ఝులా ఉంది. అక్కడ నుండి రాఫ్టింగ్ బోట్స్ బయలుదేరుతాయి. రిషికేశ్ వెళ్ళిన వాళ్ళు రాఫ్టింగ్ తప్పక చేస్తారు. ఒక్కొక్కరికి 370 రూపాయలు తీసుకొని బోట్లో గంగానది మీద ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుస్తారు. తర్వాత స్కూటర్ మీద డ్రాప్ చేస్తారు. త్రయంబకేశ్వర ఆలయం 5 అంతస్తుల ఆలయం. ఒక్కొక్క అంతస్తులో రూమ్స్ లాగా కట్టి దేవతల విగ్రహాలు ప్రతిష్ఠించారు. విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. నేను కొన్ని రూమ్స్లోని విగ్రహాలను చూసి డైరెక్ట్గా 5వ అంతస్తుకు వెళ్ళాను. త్రయంబకేశ్వర దర్శనం చేసుకొని భూతనాథ్ ఆలయానికి బయలుదేరాను. దారిలో అంతా ఆశ్రమాలు, చుట్టూ తోటలు. నాకైతే ఒక్కొక్క ఆశ్రమం చూసి కొంతసేపు ఆ తోటలో గడిపి వెళ్ళాలనే ఉంది. కానీ అంత సమయం లేదు. శివుడికి ఇష్టమైన బిల్వపత్ర చెట్లు చాలా ఆ తోటల్లో ఉన్నాయి. ఆ తోటలోని పూల చెట్టుకు ప్రతి నవంబర్ నెలలో పూలు పూస్తుందట. ఆ చెట్టు ఫోటో తీశాను. ఆ తోటలో నెమళ్ళు చూశాను. 10-15 నెమళ్ళు ఉంటాయి. వాటిని వీడియో తీశాను. ఇలాంటి పక్షులు, జింకలు, కుందేళ్ళు వీటిని చూస్తే ఎవరికైనా భక్తిభావం తప్పక కలుగుతుంది. అలా ఆ భగవంతుడు వాటిని సృష్టించాడు. నిజంగా ఆ జంతువుల అదృష్టం. భూతనాథ ఆలయానికి వెళ్లే ముందు కొండ కింద పూజ సామాగ్రి అమ్ముతున్నారు. బిల్వపత్రం, పుష్పం, ఫలం 3 ఒక సంచిలో వేసుకొని కొండ మీద భూతనాథ్ని దర్శించుకున్నాను. పంతులు గారు నా మెడలో పసుపచ్చ మాల వేశారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ భూతనాథ్ నిజంగా నన్ను కరుణించాడు అనిపించింది. సమయం మధ్యాహ్నం 2 కావస్తుంది. కడుపులో ఆకలి బాగా వేస్తుంది. ఆ మరునాడే శివరాత్రి. అందుకే కొద్ది దూరంలో అన్నప్రసాదాలు పంచిపెడుతున్నారు. రిషికేశ్లో భోజనం బండార్ అని పిలుస్తారు. వెంటనే అక్కడికి చేరుకొని కడుపు నిండా భోజనం చేశాను. ఖీర్ అంటే మన భాషలో పాయసం మాత్రం అమోఘంగా ఉంది. అక్కడ నుండి నీలకంఠ దేవాలయానికి బయలుదేరాను. నీలకంఠ ఆలయం వెళ్ళడానికి 4 చక్రాల జీప్లో వెళ్ళాలి. వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట, దర్శనం 1 గంట, మొత్తం 3 గంటలు పడుతుంది. ఒక్కొక్కరికి 250 రూపాయలు కిరాయి. వెళ్ళేటప్పుడు కొంత దూరం వరకు గంగానది ప్రవాహానికి ఎదురు వెళ్తాం. ఆ చెట్ల మధ్యలో నుండి గంగానదిని చూసుకుంటూ నీలకంఠుడిని చేరుకున్నాం. దర్శనానికి వెళ్లే ముందు అందరూ ఒక జలపాతం దగ్గర స్నానం చేస్తున్నారు. కానీ అవి గంగానది నీళ్లు కాదు. అందుకే ఒక షాపులో గంగానది నీళ్లు, పూజా సామాగ్రి తీసుకొని నీలకంఠుడి అభిషేకం చేసి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న జమ్మి చెట్టుకి తాడు కట్టి మొక్కుకొని తిరుగు ప్రయాణానికి ట్యాక్సీ స్టాండ్కి చేరుకున్నాను. గీతాభవన్ చేరే సమయానికి బాగా అలసిపోయాను. కానీ 3 దేవాలయాల్లో దర్శనం బాగా జరిగినందుకు ఎంతో తృప్తిగా ఉంది. గీతాభవన్ చేరి స్నానం చేసి కొద్దిసేపు విశ్రమించి సాయంత్రం భోజనానికి బండారికి బయలుదేరాను. కడుపు నిండా తిని రూమ్కి చేరాను. మరునాడు శివరాత్రి. శివరాత్రి నాడు పూజా కార్యక్రమాలు, హారతి చూసుకొని 2 పూటలా గంగా స్నానం చేద్దామని నిర్ణయించుకుని నిద్రపోయాను. పొద్దున్నే నిద్రలేచి గంగానదికి చేరుకున్నాను. మళ్ళీ గంగానదిలో డిప్కీ చేసి రూమ్కి చేరుకున్నాను. పరమార్థ నికేతన్ ఆ రోజు బాగా అలంకరించారు. గంగానది ఒడ్డున పూజా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నేను కొంతసేపు పూజలో ఉండి షాపింగ్ చేద్దామని వెళ్ళాను. గీతాభవన్ వాళ్ళ షాప్లో బట్టలు చాలా బాగున్నాయి. బట్టలు కొని రూమ్లో పెట్టేసి బస్టాండ్కి వెళ్ళాను.
కేదార్నాథ్ వెళ్ళడానికి బస్సు లేదు. కేదార్నాథ్ ప్రయాణం వాయిదా వేయాల్సి వచ్చింది. కేదార్నాథ్ వెళ్ళడానికి మేలో కానీ బస్సులు బయలుదేరవట. కేదార్నాథ్ కూడా దర్శించుకుంటే నా అంత అదృష్టవంతుడు ఉండడని అనుకొని నిరాశపడి రూమ్కి చేరాను. సాయంత్రం మళ్ళీ గంగా స్నానం చేసి హారతి గంగానదిలో వదిలాను. తర్వాత మార్కెట్లో అక్కడ పండించే రాజ్మా మరియు బాసుమతి రైస్ కొనుక్కొని ఆ మర్నాడు రిషికేష్కి బాయ్ బాయ్ చెప్పేశాను. Krishna, 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 Hare Hare, Oh Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Oh Hare Rama, Rama Hare Rama, Rama Rama Rama, Hare Hare, Oh Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Oh. చెప్తారు.